హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోను నేను మీకు చాలా సంతోషంగా, చాలా ప్రౌడ్గా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ న్యూస్ ఈరోజు వేటి ఎస్ఎంఎస్లో చూసిన, దాని తర్వాత కొద్దిగా గూగుల్ చేసిన. ఈ న్యూస్ చదివేసి వదిలేయడం కంటే ఇది మనకి ఏమైనా ఉపయోగపడుతుందని నేను కొద్దిగా ఆలోచించిన. ఎస్, ఇతను ఒక పిహెచ్డి స్టూడెంట్. పిహెచ్డి అయిపోయింది. ఇంచుమించు ఒక ఇక్కడ 25 అని పెట్టారు, బట్ అదర్ ఇంగ్లీష్ ఛానల్లో 39 అని చూపెట్టండి. బట్ ఎనీహౌ, ఇంత చదువుకున్న ఒక పిహెచ్డి చదువుకున్న ఒక అబ్బాయి ఏ గవర్నమెంట్ జాబ్ కోసమో, లేకుంటే నాకు లక్షల జీతం వస్తేనే పని చేస్తా, ఇంత చిన్న జాబ్ చేస్తా, ఇంత చిన్న జాబ్ చేయాలని నామూషిక ఫీల్ కాకుండా ఒక ఫుడ్ డెలివరీ, మామూలుగా మన ఇండియాలో ఫుడ్ డెలివరీ నేను చాలామంది చూసిన. ఈవెన్ ఓలా, ఊబర్ని బుక్ చేసినప్పుడు బీటెక్ స్టూడెంట్స్ మన హైదరాబాద్లో కూడా ఉన్నారు. నేను చాలామంది పిల్లలతో మాట్లాడినా, అన్న పార్ట్ టైం అన్న సర్చ్ ఫర్ జాబ్. సో వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంటుంది. సో ఇప్పుడు నేను ఈ టాపిక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, ఎంత చిన్న జాబ్ అయినా అది మీకు కనుక ఆనందాన్ని ఇస్తే డెఫినెట్లీ చేయండి. ఓకే, మీరు ఎంత సంపాదించాలని ముఖ్యం కాదు, ఎంత పొదుపు చేశారన్నది ముఖ్యం. సో ఇతను బతుకుతూ ఇంకొకరు ఆకలి తీరుస్తున్నాడు. ఫుడ్ డెలివరీ మీన్స్ ఆటోమేటిక్గా పరోక్షంగానే ప్రత్యక్షంగానే ఒకరు ఆకలి తీరుస్తున్నారు కింద లెక్కే కదా. సో ఎంతో కొంత దేశానికి, సమాజానికి ఉపయోగపడుతున్నారు ఇతను బతుకుతూ ఇలా. సో చాలామంది ఈవెన్ 30 years నచ్చిన జాబ్లో అమ్మ నాన్న మీద డిపెండ్ అవుతుంటారు. సో కాబట్టి అలా కాకుండా మీకు నచ్చినది, మీకు తెలిసినది ఎంత చిన్న జాబ్ అయినా చేయండి. ఎంతో కొంత, ఒక రోజుకు ఒక 500 రూపాయలు వచ్చిన. నేను ఒక 5-star హోటల్ ఒక టీ సర్వ్ చేసే అబ్బాయిని అడిగాను. పర్ డే మాకు 600 రూపీస్ వస్తుందని చెప్పాడు. ఓకే, అంటే ఏ చిన్న జాబ్ చేసినా మీరు రోజుకు 100 రూపాయలు దాస్తే ఏమవుతుందో మీకు చూపిస్తాను. అది చెప్పడం కారణం. ఓకే, ఇతను మనం చేసినాం. ఇతని గురించి గూగుల్ చేస్తే ఈవెన్ 13 hours పని చేస్తాడంట. ఓన్లీ నిద్ర, తర్వాత ఎక్కడ దుబారా ఖర్చు చేయలేదు, మినిమం అవసరాలు మాత్రమే ఖర్చు పెట్టాడంట. సో అగైన్ ఇంగ్లీష్ ఛానల్ చూస్తే ఇది 6 months బ్యాక్ది. పిహెచ్డి ఇన్ ఆక్స్ఫర్డ్ గ్రాడ్యుయేట్ అండ్ ఇతను 39 years ఉన్నట్టు ఇక్కడ చూపెట్టింది. పిహెచ్డి ఇన్ బయాలజీ. సో ఇంత పెద్ద మేధావి కూడా జాబ్ నచ్చిందో లేదో తెలియదు, బట్ అక్కడ చైనాలో మన ఇండియా అంతా కాదు. ఒకప్పుడు చైనా గొప్ప, ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియానే గొప్ప. ఈవెన్ అమెరికా, చైనా కంటే వాళ్ళ ఎకానమీ కంటే మన ఇండియా ఎకానమీ బాగుంది. సో నచ్చిన జాబ్ చేయండి. ఒక నచ్చిన జాబ్ చేస్తే ఏమవుతుందో మీకు నేను చెప్తాను. ఎంతో కొంత పొదుపు చేయగలుగుతాయి. సో నేను వచ్చేసి ఏదైనా మ్యూచువల్ ఫండ్ చెప్తానండి. సో మ్యూచువల్ ఫండ్ సహజంగా ఇలా వచ్చాయి. ఒక నిప్పాన్ స్మాల్ బ్యాంక్ స్మాల్ క్యాప్ ఫండ్ 20% వచ్చింది. తర్వాత మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ 24% వచ్చింది. ఐసిఐసిఐ ఇలా వాటి యొక్క పర్సెంటేజ్ అంటారు. సిఏజిఆర్ ఆర్ ఎక్స్ఐఆర్ అంటారు. దీని యొక్క కొలమానం. దీనికి ఇంతకుముందు ప్రీవియస్ ఈ ఫండ్స్ వాటి యొక్క లాభం వచ్చింది. బంధన్ స్మాల్ బ్యాంక్ ఇది మీకు ఎందుకు చెప్తాను. ఇది 32% వచ్చింది కదా. నేను మీకు కౌంట్ చేసినప్పుడు 15% చెప్తాను. ఓకే రైట్. ఇప్పుడు మనం ఒక క్యాలిక్యులేటర్ చూద్దాం. ఎంత డబ్బు దాస్తే, నేను మీకు ఎందుకు చెప్తున్నాను, ఇది ఎగ్జాంపుల్గా ఎంతో నచ్చిన ఒక జాబ్ చేయండి. సేమ్ అగైన్ మళ్ళీ మనం 100 రూపీస్ ఫార్ములా, అంటే జస్ట్ మంత్లీ 3000. ఓకే, ఒక 25 years. ఓకే, ఇక్కడ మీకు చెప్పే కదా, నేను ఇక్కడ ఎంత సెలెక్ట్ చేస్తున్నాను, పరాణం సిఏజిఆర్ అంటారు, మన మ్యూచువల్ ఫండ్ ఎక్స్ఐఆర్ అంటారు. నేను ఒక 15% సెలెక్ట్ చేశాను. ఎందుకు 15% సెలెక్ట్ చేశాను, మిగతా ఫండ్స్ టాప్ మోస్ట్ ఫండ్స్ అన్ని చూడండి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఫండ్ 40%, అంటే 6 monthsలో సిల్వర్ డబుల్ అయింది కాబట్టి ఎక్కువ చూపిస్తుంది. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ 24%. ఇలా మ్యూచువల్ ఫండ్ ఇలా వస్తున్నాయి. బట్ యావరేజ్గా నేను ఎంత చేశాను, 15% చేశాను. సో ఇక్కడ 15% చూపింది, 15%. ఒక మంత్ సేమ్ అగైన్ 3000 రూపీస్ మంత్లీ, పర్ డే 100 రూపీస్. మీరు ఏ జాబ్ చేస్తున్నారో అనవసరం. ఒక హోటల్లో సర్వరా, ఒక టీచరా, ఒక డాక్టరా,
మీరు కరోడ్పతిన పక్క పెట్టేసి రోజుకు ఒక 100 రూపీస్ దాస్తే ఒక 25 ఇయర్స్ తర్వాత, ఓకే, 25 ఇయర్స్ ఉన్నది నేను కౌంట్ చేశాను, కౌంట్ చేశాను 98 lakhs అది. దీన్ని చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే 25 ఇయర్స్ ఉంది కదా, 25 ఇయర్స్ కనుక ఇంచుమించు ₹1,00,00,000 అండి. దీన్ని 30 ఇయర్స్ చేస్తున్నాను, 2 crores అయింది. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తానండి, నేను 25 ఇయర్స్ కౌంట్ చేస్తేనేమో 1 crore అయింది. అంటే పర్ డే 100 రూపీస్ లెక్కన మీకు ₹1,00,00,000 కావడానికి 25 ఇయర్స్ టైం పట్టింది. దీన్ని ఒక 5 ఇయర్స్ పెంచిన అంటే 30 ఇయర్స్కి 2 crores అయింది. సో అందుకనే మేము ఏం చెప్తామంటే ఎర్లీగా ఇన్వెస్ట్ చేయండి. అంటే ఇది ఎలా వస్తుందంటే, మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బుకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మన మ్యూచువల్ ఫండ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ₹1,00,000 ఉందనుకుందాం. ఈ ₹1,00,000 ఈరోజు లాభానికి యాడ్ చేస్తాడు, ఓకే. మళ్ళీ నెక్స్ట్ రేపు లాభం వస్తే లాభం, నష్టం వస్తే నష్టం, మళ్ళీ లాభానికి మళ్ళీ ఒక లాభం, ఇట్లా యాడ్ చేస్తూ వెళ్తుంటాడు. అంటే ₹1 యాడ్ చేసుకుంటూ వెళ్తాడు. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయండి. ఎంత ఇన్వెస్ట్ చేశారనేది ఇంపార్టెంట్. ఎంతో కొంత మీ స్తోమతను బట్టి చూడండి అట్లా. సో ఇప్పుడు నా మ్యూచువల్ ఫండ్ నేను చెప్తాను ఎగ్జాంపుల్. నేను ఇన్వెస్ట్ చేస్తున్న పోర్ట్ఫోలియోలో చూడండి, నాది 1,55,000 నా యొక్క ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. 4% లాభం, 7,000 లాభం వచ్చింది. సో నిన్న నాకు ₹1,000 లాభం వచ్చింది, పర్ డే రిటర్న్ మైనస్. అంటే మళ్ళీ రేపటికి ఇట్లా, అంటే లాభానికి లాభం, లాభానికి లాభం. ఇది ఐన్స్టీన్ చెప్పిన ఫార్ములా ఏంటి అంటే, ఒక 8th వండర్, మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్. అంటే లాభానికి లాభం. నా 1,50,000 ఇన్వెస్ట్మెంట్ ఉంది, దీనికి 4% లెక్కన 7,300 యాడ్ అయింది, ఓకే. ఇప్పుడు ఈ 1,63,000 కదా, రేపు మళ్ళీ లాభం, మార్కెట్ కనుక పెరిగితే ఓకే, మళ్ళీ పెరుగుతుంది, తగ్గుతుంది. సో మార్కెట్ అప్ అండ్ డౌన్, తగ్గుతుంది పెరుగుతుంది. తగ్గింది అంటే మనకు దసరా దివాళీ వచ్చిన కింద లెక్క, మంచి ఫెస్టివల్ ఆఫర్ వచ్చిన కింద లెక్క, ఓకేనా. రైట్, ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్దాము. 25 ఇయర్స్ అవుతే 98 లాగా 1 crore అయింది. దీన్ని ఒక 5 ఇయర్స్ చేస్తే ఒక ఇంచు పెంచాను 2, అంటే 5 ఇయర్స్లో డబుల్ అయింది. అగైన్ 30 ఇయర్స్ నుండి మళ్ళీ 35 ఇయర్స్ చేసిన 4 crores అయింది బాస్. చూశారు కదా, అంటే ఎంత ముందుగా ఎర్లీగా ఇన్వెస్ట్ చేస్తే అంత. సో 35 ఇయర్స్కి 4 crores అయింది. అగైన్ దీన్ని అగైన్ ఒక 40 ఇయర్స్ చేస్తుంది చూడండి, 5 ఇయర్స్ చేయగానే 9 crores అయింది. అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. అంటే 40 ఇయర్స్కి అట్లా వెళ్ళిపోతుంది. సో సారీ, ఇలా ఉంటుందండి. సో ఎంత ముందు ఇస్తే పర్ డే పర్ డే 100, 3,000 రూపీస్. మనం 40 ఇయర్స్ దగ్గర ఉన్నాం కదా కౌంట్లో. అగైన్ 15% CAGR లెక్కన. సో 40 ఇయర్స్కి వచ్చేసరికి 9 crores అయింది. జస్ట్ ఎవరైనా కనుక ఒక 30 ఇయర్స్ ఉన్న పర్సన్ కనుక ఇన్వెస్ట్ చేస్తే ఆయన 70 ఇయర్స్ వచ్చి 9 crores. లేదా కొంతమంది ఎక్సలెంట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, 21 ఇయర్స్ క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే చూడండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్కి వచ్చి 45 ఇయర్స్లో 19 crores అవుతుంది. జస్ట్ ఇన్వెస్ట్ చేస్తారా అనేది పక్క పెట్టండి. జస్ట్ మీకు ఈ మ్యాజిక్ తెలిస్తే 45 ఇయర్స్ తర్వాత ఒక 50 ఇయర్స్ 41 crores ఉంది. సో ఇంత మంచి పొదుపు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎక్కడ లేదండి. మీరు బాగా ఆలోచించండి, కళ్ళు మూసుకొని ఆలోచించండి. మన తాతలు కష్టపడ్డారు, బాగా సంపాదించారు, బట్ ఇంత సంపాదించలేదు. నాన్నలు సంపాదించారు, మనం కూడా కష్టపడుతున్నాం. దీన్ని ఒక 60 ఇయర్స్ తీసుకెళ్ళాను, 186 కోట్లు, ఓకే. దీని అగైన్ కొంచెం ఒక 56 అంతా మీకు చెప్పిన అనుకోండి, 56 ఇయర్స్. 56 అంటే ఎవరైనా కనుక 21 ఇయర్స్ 22 ఇయర్స్ ఉన్న ఒక గ్రాడ్యుయేట్ అయిన పర్సన్ ఇన్వెస్ట్ చేస్తే అతని యొక్క 76 ఇయర్స్ వచ్చే టైం కల్లా 100 crores చూడొచ్చు. లేదా వాళ్ళు మొదలుపెట్టి వాళ్ళ అబ్బాయి మొదలు పెడితే ఒక 76 ఇయర్స్ అంటే 56 సంవత్సరాలకి 100 కోట్లు అవుతుంది. సో ఇది అవుతుందా కాదా అనేది మీకు చెప్పే కదా. ఇంత ప్రీవియస్లో సగటున ఇండియాలో మనిషి బతికేది ఆల్మోస్ట్ 70 ఇయర్స్ 80 ఇయర్స్ ఉంది. సో దీని కనుక సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు బాగా సంపాదించారు, నందమూరి తారక రత్న గారు ఉన్నారు కదా. సో మన సీనియర్ అభిమాన నటుడు, తెలుగుదేశం ఫౌండర్, అతను పార్టీ పెట్టి తర్వాత హీరోగా ఎంతో కొంత సంపాదించాడు, ఎంతో కొంత, ఓకే.
దాన్ని ఏం చేశారు, మళ్ళీ వాళ్ళ వారసులకు బాలకృష్ణకి చెప్పాడు. బాలకృష్ణ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ కొడుకు పిల్లలు ఈవెన్ వాళ్ళు కూడా అట్లా. సో మీరు కనుక ఒక మంచి విజన్, మంచి ఆశా దృక్పథంలో కనుక మీరు ఉంటే, హండ్రెడ్స్ ఇయర్స్ కొట్టానండి, 3000 రూపీస్ పర్ మంత్, 100 ఇయర్స్ చేస్తే 7200, 7000 crores అయింది బాస్. ఇప్పుడు మనం ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తాం. చాలా ఒక మనిషి సగటున అయితే నాకు తెలిసి ఒక 10-20 రకాల జాబులు చేస్తారు. కొన్ని బిజినెస్ సక్సెస్ అవుతారు, కొన్ని ఫెయిల్యూర్ అవుతారు. ఈవెన్ క్రికెటర్ ఆల్సో కొన్నిసార్లు ఫెయిల్ అవుతారు, కొన్నిసార్లు సెంచరీలు కొడతారు, సెలెక్ట్ అవుతారు, కారు రాజకీయం గెలుస్తారు, ఓడిపోతారు. జాబులు కూడా కొన్ని ఉంటాయి, పోతాయి. సరే, జస్ట్ ఫర్ 100 రూపీస్ నాతో ఇన్వెస్ట్ చేయగలిగితే యూ కెన్ సీ 7000 crores బాస్. ఇట్లా డెఫినెట్లీ మీ డబ్బులకు భరోసా, కంట్రోలింగ్, మానిటరింగ్ సెబీ ఉంటుంది. సెబీ మీన్స్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కంట్రోల్ చేస్తుంది ప్రతి ప్రైవేట్ కంపెనీ. ఓకే, నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను, నారాయణ హృదయ హాస్పిటల్ ఉంది కదా, మంచి కార్డియాటిక్ హాస్పిటల్, వేరే కంట్రీ చూసుకుంటారు, వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తుంటారు, నెక్స్ట్ 2 yearsలో డబ్బులు కావాలి అని. సో ప్రతి ప్రైవేట్ కంపెనీ కూడా ఐఐఎం చదువుకున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు వాళ్ళకి శాలరీస్ ఇచ్చి వాళ్ళ సేల్స్ పెంచుకొని ట్రై చేస్తారు. సో కాబట్టి ఉత్తగా కూర్చోరు. కాబట్టి 99% అన్ని కంపెనీలు ప్రాఫిట్ కోసం పనిచేస్తాయి, ఫ్యూచర్ కోసం పనిచేస్తాయి, ఫ్యూచర్ ఆలోచిస్తాయి. ఒక 100 years తర్వాత ఎలా ఉండాలి మన కంపెనీ అని వాళ్ళ ఒక మంచి దృక్పథం ఉంటుంది, ఒక ఫ్యూచర్ విజన్, ఒక మంచి విజన్తో మొదలు పెడతాయి ప్రతి కంపెనీ. సో అలాంటి కంపెనీలకు మీరు పార్ట్నర్ అవుతారు, స్లీపింగ్ పార్ట్నర్. సో ధైర్యంగా ఇన్వెస్ట్ చేయండి, కరోడ్పతి కండి. మా ఉద్దేశం ఏంటంటే, ఏ ఒక్క పర్సన్ కూడా, ఏ వ్యక్తి కూడా ఆర్థికపరమైన ఇబ్బంది కలగకూడదు. డబ్బులు ఉన్నప్పుడు దాచుకోండి, ఓకేనా, తర్వాత కష్టకాలం ఉపయోగపడుతుంది. ఇంతకుముందు మీకు ఒక న్యూస్లో చూశాను, ఒక లేడీ, ఆమె సమ్ పైలట్ అనుకుంటా, అండ్ హస్బెండ్ సమ్ క్రికెటర్ అనుకుంటా, రైల్వే స్టేషన్లో పడుకుంది. అంటే ఆలోచించండి, నా పేరు గుర్తు అట్లే చెప్పట్లేదు, నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను దాని గురించి. ఓకే, పొదుపు చేయండి, కష్టకాలానికి ఉపయోగపడుతుంది. జై హింద్.